హాయ్ అండి. అతను చూసారా, గాలం పట్టుకొని మమ్మల్ని దాటుకొని ముందుకెళ్ళాడు. అక్కడ గాలంతో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను ప్రయత్నించే ఈ ప్రదేశం త్రివేణి సంగమం అండి. ఇది కన్యాకుమారిలో ఉంది. కన్యాకుమారి అంటే మన భారతదేశానికి చివరిగా దక్షిణానున్న చివరి ప్రదేశం అండి. ఇక్కడ హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, బంగాళాఖాతము 3 సముద్రాలు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారండి. ఇక్కడే సూర్యోదయం, సూర్యాస్త సమయం 2 ఇక్కడే మనకి కనిపిస్తాయండి. అలాగే ఇదే ప్లేస్లో స్వామి వివేకానంద మెమోరియల్, అలాగే కుమారి దేవి దేవాలయం ఉంటాయండి. ఇప్పుడు ఇతను పట్టే ప్లేస్ మాత్రం చాలా పవిత్రమైన త్రివేణి సంగమం అండి. ఈ 3 సముద్రాల కలయిక ఇక్కడ జరుగుతుంది. ఇందులో స్నానం ఆచరించి ప్రతి ఒక్కరూ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకుంటూ తప్పనిసరిగా స్నానం ఆచరిస్తారండి. ఇక్కడ చూడండి, ఆకాశము, సముద్రము, భూమి ఈ 3 యొక్క కలయిక చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంది. ఒకవైపు సూర్యాస్తమయం జరుగుతూ ఉంది. ఇతను చేపలు పడుతున్నాడు. ఇది అనుకోని ఒక దృశ్యం అండి. మాకు అందరం స్నానాలు చేయడానికి వస్తాము. ఇతను స్నానాలు చేయడానికి వచ్చి గాలంతో చేపలు కూడా పడుతున్నాడు. చాలా టాలెంట్గా ఒకే రాయి మీద నుంచొని ఆ రాళ్ళన్నీ పాకుడు పెట్టిపోయి ఉన్నాయండి. కదిలితే జారిపోయేలాగా ఉన్నాయి. అతను ఒక రాయి మీద నుంచొని కదలకుండా ఒకే దగ్గర చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వేస్తున్నాడు, తీస్తున్నాడు. అలాగే సముద్రపు అలలు నిదానంగా పెరగడం మొదలైంది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు అలలు కూడా పెరుగుతూ ఉన్నాయండి. ప్రస్తుతం చిన్నగా చూస్తున్నారు కదా అలలు ఎలా వస్తున్నాయో. మొదట్లో చాలా చిన్న అలలతోటి ప్రశాంతంగా ఉంది. సూర్యుడు ఎప్పుడైతే అస్తమించడం మొదలుపెట్టాడో అలలు కూడా పెరగడం మొదలైంది. చూడండి, ఇంకా అతనికి చేప పడలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ గాలానికి అతను చెప్పిన విషయం ఏంటంటే 10 కేజీల వరకు పట్టొచ్చట. 10 కేజీల చేపనైనా ఆ గాలంతో పట్టగలడట. భారతదేశానికి చివరి బోర్డర్ అండి, అంచు ఈ కన్యాకుమారి అనేది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా వచ్చి చూడవలసిన ప్రదేశము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడే సూర్యోదయం జరుగుతుంది. ఇదే సముద్రంలో సూర్యాస్తమయం కూడా జరుగుతుంది. ఈ 2 దృశ్యాలు ఉదయమో సాయంత్రమో మనం చక్కగా చూడొచ్చండి. చాలా అందంగా, చాలా మంచి సీనరీస్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, సూర్యుడు సముద్రంలో దిగిపోతున్నట్లుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇది మనం విష్ చేసి చూడవలసిందేనండి. ఆ అనుభూతి స్వయంగా మనం పొందవలసిందే. ఇప్పుడు చూడండి, తన గాలానికి చేప పడింది. సుమారు ఒక 5 కేజీల వరకు ఉంటుంది. అందరూ వచ్చేసారు చూడటానికి. నా కెమెరాకు పూర్తిగా అడ్డం వచ్చేసారు. అయినా కనిపిస్తుంది చూడండి. అతని చేతిలో ఉంది చేప. అందరూ అడ్డం వచ్చేసారు. మళ్ళీ తిరిగి గాలం వేస్తున్నాడండి. అలా 2 చేపలు పట్టుకున్నాడు. అవి 2 తీసుకొని వెళ్ళిపోయాడు అతను. ఇలాంటి పవిత్రమైన త్రివేణి సంగమంలో ఒకవైపు అందరూ స్నానమాచరిస్తూ, అందరూ సందర్శకులు వచ్చి చూస్తూ ఉండి సూర్యాస్తమయాన్ని ఎంతో యాంగ్జైటీగా చూస్తూ ఉన్న ఈ సమయంలో అతను చేపలు పట్టడం ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు రాంగో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరిని దగ్గరికి రావద్దని చెప్తున్నాడు.
మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతను. చూడండి అలలు ఎలా పెద్దవవుతూ ఉన్నాయో. సముద్రం పైకి వస్తున్నట్లు అనిపిస్తుంది. సూర్యుడు పూర్తిగా కిందకు దిగిపోతూ ఉన్నాడు. మేమైతే సూర్యోదయం చూసాము, సూర్యాస్తమయం చూస్తున్నాము. చాలా 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 ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. చూడండి అలలు ఎంత పెద్దగా వస్తున్నాయో. చూడండి సూర్యుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సముద్రంలోకి దిగిపోతున్నట్లుగా ఉంది. సూర్యాస్తమయం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఆకాశము, సూర్యుడు, సముద్రము, భూమి, ఈ మూడు ఈ విధంగా కనిపించడం అందరికీ దక్కే అదృష్టం కాదండి. ఇది మాకు దక్కిన మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.